హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హై స్కూల్ డేస్ చూపిస్తారు. వెనీఫాన్ ఇప్పుడు కొత్త స్కూల్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళ మమ్మీ అడ్మిషన్ కోసం అని వచ్చి ఇంకా నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ ఆపేసేయి, ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్కి చాలా కాస్ట్ ఎక్కువ, నీ స్కూల్ ఫీజ్ డ్యాన్స్ క్లాస్ కంటే మేము ఎఫర్ట్ చేయలేము, ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికైనా మీ ఆంటీ వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంది, బయట రెంట్కి తీసుకున్నా కూడా 1 hourకి చాలా ఎక్కువ అవుతుంది, ఇప్పుడు మీ అంకుల్ బిజినెస్ కూడా చాలా లోలో నడుస్తుంది, మేము లాసెస్లో ఉన్నాము, మాకే చాలా కష్టంగా అవుతుంది అనేసి అని అంటుంది. మరి నేను డ్యాన్స్ మానేయాలా అని చెప్పేసి అని గట్టిగా అరిచేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాంగ్యాన్ వీళ్ళని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా వెనీఫాన్ వెళ్తుంటే వెనీఫాన్ వెనకాలనే సాంగ్యాన్ కూడా వెళ్తుంటాడు. వెనీఫాన్ చూసేవారికి సాంగ్యాన్ కనపడతాడు. ఇంకా ఇద్దరు కలిసి నూడిల్స్ తిందామని చెప్పేసి అని వెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెంసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంకా వెనీఫాన్ నవ్వుపియడానికి ట్రై చేస్తూ ఉంటాడు సాంగ్యాన్. వెనీఫాన్ తింటా ఉంటే నూడిల్స్ ఒకటి ఇట్లా కింద పడిపోతే అది తీసుకొని తిన్నట్టు చేసి పడేస్తే వెనీఫాన్ నవ్వుతుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అట్లీస్ట్ నవ్వింది కొంచెం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెనీఫాన్ వెళ్తుంటే సాంగ్యాన్ కూడా మళ్ళీ వస్తాడనమాట. వచ్చి ఒకసారి నీకు ఒకటి చూపించాలి, త్వరగా పద నాతోటి అని చెప్తాడు. ఎక్కడికి అని వెనీఫాన్ అడిగితే నువ్వు రా అనేసి అని అంటాడు. ఇంకా అలానే సాంగ్యాన్ వెనకాలనే వెళ్తూ ఉంటుంది. వెనీఫాన్ అడుగుతూనే ఉంటుంది ఎక్కడికి ఎక్కడికి అని చెప్పి. సాంగ్యాన్ మాత్రం చెప్పడు ఎక్కడికి అనేసి. ఇంకా అలానే వెళ్తుంటే ఇట్లా పైకి ఎక్కాలి, నీకు చాలా దగ్గర కదా ఇక్కడ అని చెప్పేసి అని అంటాడు. అవును అనేసి అని అంటుంది. ఇంకా పైకి ఎక్కిన తర్వాత చూసేవారికి వెనీఫాన్ కోసం అని సాంగ్యాన్ మంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పి మిర్రర్స్ వేసి కింద కార్పెట్ వేసి తను మంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకునేలాగా పెడతాడనమాట. వెనీఫాన్ అడుగుతాడు నీకు ఇది నచ్చిందా అంటే చాలా నచ్చిందని చెప్తుంది వెనీఫాన్. ఓకే ఇప్పటి నుంచి డైలీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయి, నేను ఎవరు ఏం అడగరు కూడా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ లైఫ్ చూపిస్తారు. వెనీఫాన్ పడుకొని ఉంటుంది. సడన్ గా ఆంటీ వాళ్ళ కొడుకు ఇద్దరు వచ్చి వెనీఫాన్ ని పద అని చెప్పినట్టు వెనీఫాన్ కనిపిస్తుంది. ఇంకా భయంతో అక్కడ నుంచి పారిపోతుంది. అట్లా వెళ్ళి సడన్ గా చూసేవారికి తనకేదో పెద్ద సన్ లాగా కనపడుతుంది. వెళ్ళి హగ్ చేసుకుంటుంది. కానీ అక్కడ చూసేవారికి సాంగ్యాన్ అప్పుడే షవర్ చేసి వస్తాడు. సాంగ్యాన్కి ఏమో ఏం అర్థం కాదు. వెళ్ళి సాంగ్యాన్ని హగ్ చేసుకుంటుంది. సాంగ్యాన్ ఏమో వెనీఫాన్ అని అరుస్తూనే ఉంటాడు. కానీ వెనీఫాన్కి ఏం అర్థం కాదు. ఇంకా జస్ట్ అలా హగ్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పడుకుంటుంది. సాంగ్యాన్కి ఏం అర్థం కాదు. ఇంకా నైట్ అంతా మెల్కొనే ఉంటాడు. వెనీఫాన్ ఏమో చాలా క్యాజువల్గా పడుకుంటుంది, లేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్దామని తయారవుతుంది. సాంగ్యాన్ ఏమో మెసేజ్ చేస్తాడు వెనీఫాన్కి, ఇట్లా క్వశ్చన్ మార్క్ పెడతాడు. వెనీఫాన్కి ఏమో ఏం అర్థం కాదు. మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మార్క్ పెడుతుంది సాంగ్యాన్కి. సాంగ్యాన్ ఏమో ఏంటి ఇలా చేస్తుంది అని అనుకుంటాడు. ఇంకా వెనీఫాన్ ఆఫీస్కి అని చెప్పి రెడీ అయ్యి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత వెళ్ళి సాంగ్యాన్ అడుగుతుంది ఏమన్నా ప్రాబ్లమా. సాంగ్యాన్ ఏమో ఏం ప్రాబ్లం లేదు, నీకు ఏం గుర్తులేదా అనేసి అని అంటాడు. వెనీఫాన్ ఏమో నాకేం గుర్తులేదు, ఏమైంది అనేసి అని అంటది. అయితే వెనీఫాన్ ముందు రోజు ఆఫీస్ నుంచి లేట్ వస్తుంది. సో సాంగ్యాన్ దాని గురించి అంటున్నాను అనుకుని చాలా పెట్టిగా చేస్తున్నాడు అని అనుకుని ఓకే ఇంకోసారి అలా చేయను అని వెనీఫాన్ వెళ్ళిపోతుంది. సాంగ్యాన్కి ఏమో ఏంటి అంత సింపుల్ గా చెప్పి వెళ్తుంది అని అంటాడు. వెనీఫాన్కి ఏమో నైట్ త్వరగా రాకపోతే మెసేజ్ చేయాలి అని అనుకుంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి చూసేవరకు తనకి స్కూల్ డేస్ లో ఉన్న ఒక నోట్ కనపడుతుంది. సాంగ్యాన్ వెనీఫాన్ కోసం రాసుంటాడు, నీకు ఎంత ఏజ్ వచ్చినా కూడా నువ్వే నా ఫస్ట్ క్రష్ ఉంటావు అని చెప్పేసి అని రాస్తాడు. ఆ నోట్ చూస్తుంది ఇప్పుడు. ఇంకా క్యూఆవో సాంగ్యాన్ ఇద్దరు కలిసి లంచ్కి వెళ్తారు. లంచ్కి వెళ్ళిన తర్వాత క్యూఆవో నీకు గుర్తుందా ఈ బ్రేస్లెట్ నువ్వు నాకు అప్పుడు వెళ్ళేటప్పుడు ఇచ్చినావు అనేసి అని అంటది. అంటే సాంగ్యాన్ అవును, కాకపోతే అది అప్పుడు నీకు ఇవ్వాల్సింది కాదు వెనీఫాన్కి ఇచ్చేది, అనుకోకుండా నేను ఇచ్చిన తర్వాత నువ్వు నీ బర్త్డే అనేవరకు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయినాను, బట్ అది నీకు కాదు. క్యూఆవో ఏమో దాన్ని క్రష్ లాగా అనుకొని సాంగ్యాన్కి క్యూఆవో పైన ఫీలింగ్స్ ఉన్నాయి అనుకొని నేను ఇన్ని ఇయర్స్ నీ గుర్తుగా అయితే పెట్టుకున్నాను, సారీ అని చెప్పేసి అని అంటది. ఇంతలో వెనీఫాన్ వస్తుంది. అయితే మన ఇద్దరమే కాదు వెనీఫాన్ కూడా వచ్చింది లంచ్కి అని చెప్పేసి ఇంకా సాంగ్యాన్ ఏమో వెనీఫాన్కి చెప్తాడు, యాక్చువల్లీ నాకు నీ పైన ఫీలింగ్స్ ఉండే హై స్కూల్ నుండే, కానీ అప్పుడు నాకు కుదరలేదు అని చెప్తాడు. ఇంకా క్యూఆవో నాకు పని ఉంది అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెనీఫాన్ కూడా వెనకాలనే వెళ్తుంది. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిరని చెప్పేసి సాంగ్యాన్ కూడా వెనకాలనే వెళ్ళి వెనీఫాన్ నేను డ్రాప్ చేసే పదా అని చెప్పేసి అని తీసుకెళ్తాడు. దారిలో వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దామని అంటాడు. ఇంకా అలానే వెళ్తూ వెనీఫాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. వెనీఫాన్ ఇంటికి వెళ్ళి ఇట్లా లిఫ్ట్ లోకి వెళ్ళగానే సాంగ్యాన్ లిఫ్ట్ లోనే కాల్ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ తోటి. ఇండైరెక్ట్ గా వెనీఫాన్ అంటాడు అనమాట, ఏమనంటే కిస్ చేసిందా నిన్న, అలా ఇలా కిస్ చేసింది, మళ్ళీ కిస్ చేసి తెలియనట్టు ఎట్లా యాక్ట్ చేస్తుంది, అట్లా చేసింది అనేసి అని అంటాడు. అనుకుంటా మళ్ళీ లోపలికి వెళ్తూ వెనీఫాన్ అడుగుతాడు, మా ఫ్రెండ్ని ఒక అమ్మాయి ఇట్లా కిస్ చేసిందంట, మళ్ళీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తుందంట, దానికి ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటావా, ఏంటి నీ సజెషన్ అనేసి అడుగుతాడు. వెనీఫాన్ ఏమో ఆమె ఏ విధంగా కిస్ చేసిందో మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి, దీనికి ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా, అయినా ఆమె కిస్ చేసిందో ఇతను జస్ట్ ఊహించుకుంటుండో ఫస్ట్ అది కనుక్కో అనేసి
అని అంటది. ఇంక అనేవరకి సాంగ్యాన్ నవ్వి నేను అనుకుంటున్నాను అలా జరగలేదా అనేసి అని నవ్వుతాడు. ఇంకా సాంగ్యాన్కి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కాల్ చేస్తాడు. కాల్ చేసి నువ్వేనా నా కోసం ఈహే వచ్చినావా, సుహాన గ్రూప్ చాట్ లో మెన్షన్ చేసిండు అనేసి అని అడుగుతాడు. లేదు నేను నీకోసం ఏం రాలే అని చెప్పేసి అని అంటాడు. బట్ సాంగ్యాన్ మాత్రం వెనిఫాన్ కోసం వెళ్తాడు. అప్పుడు ఈహే తను ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అని వెళ్తాడు. ఇంకా వెనిఫాన్ క్యూని చూద్దామని చెప్పేసి అని సూపర్ మార్కెట్కి వెళ్తుంది. చూసా క్యూ ఉంటుంది, తను ఎవరికో ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి అని చెప్పేసి అని వస్తుంది. ఇంకా క్యూఆన్ అడుగుతుంది ఎందుకు అలా వెళ్ళిపోయినా, మళ్ళీ ఎందుకు నాకు కాల్స్ ఆన్సర్ చేయట్లేదు, నేనేం చేసిన అనేసి అని అంటది. అంటే అదేం లేదు నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అని ఇన్ని రోజులు ఆగినా అని చెప్పేసి అని అంటది క్యూ. అయితే వెనిఫాన్ ఏమో నేను ఆ రోజు జాంగ్యాంగ్ తో మాట్లాడిన, అతనికి నా పైన ఫీలింగ్స్ ఉన్నాయో నాకు అతని పైన ఏం ఫీలింగ్స్ లేవు, నేను అతనికి క్లారిటీ ఇచ్చేసినాను, ఇంకా అంతా అయిపోయింది అని చెప్పేసి అని చెప్తుంది. ఎప్పటిలాగానే ఫ్రెండ్స్ లాగానే ఉందాము అని చెప్పేసి అని ఓకే అని చెప్పుకొని ఇంక ఇద్దరు వెనిఫాన్ క్యూ వెళ్ళి ఇద్దరం కలిసి ఫ్రెండ్షిప్ గుర్తుగా ఒక బ్రేస్లెట్ తీసుకుందాం పదా అని చెప్పేసి అని ఇంక ఇద్దరు కలిసి వెళ్ళి సేమ్ మ్యాచింగ్ బ్రేస్లెట్స్ కొనుక్కుంటారు. ఇంకా కొనుక్కొని వెళ్ళి ఇద్దరు కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నూడిల్స్ తింటా ఉంటారు. తింటుంటే క్యూ అడుగుతుంది అసలు నీకు ఒకప్పుడు సాంగ్యాన్ పైన క్రష్ ఉండేనా నిజం చెప్పు అనేసి అని అంటది. వెనిఫాన్ ఏమో అవును ఉండే ఒకప్పుడు అని చెప్తుంది. మరి ఇప్పుడు అని క్యూ అడిగితే లేదు ఇప్పుడు ఏం లేదు, అతనికి నాకన్నా మంచి అమ్మాయి రావాలి, నా వల్ల అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది, అలా కావాలని మళ్ళీ అనుకుంటలేను అనేసి అని చెప్తుంది. మరి మీ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉంటున్నారు కదా, మరి ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదా నీకు సాంగ్యాన్ పైన అని అడుగుతుంది. అడిగితే లేదు నాకేం రావట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా నేనేం చెప్పను అనేసి అని అంటది వెనిఫాన్. ఇంతటితో 8th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం చెక్అవుట్ చేయండి.